హలో నిజామాబాద్ భోజన ప్రియులకు స్వాగతం. మనం ఈ రోజు అరోమా కిచెన్ లో ఉన్నాము నిజామాబాద్ లోని. ఇక్కడ మంచి నాణ్యమైన క్వాలిటీ అయిన సరుకులతో ఫుడ్, బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ లాంటి చాలా రకాల వంటకాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ అరోమా కిచెన్ స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు మొన్ననే. మరి ఇక్కడ లోపల సార్ వాళ్ళతో మాట్లాడదామని అయితే వచ్చినా, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని వచ్చినా. సార్ వాళ్ళతో మాట్లాడదాం, ఫుడ్ ఎలా ఉందో కూడా చూద్దాం. నమస్తే అండి, నేను మధుసూదన్ వర్మ, అరోమా ఫ్యామిలీ కిచెన్. మా అరోమా ఫ్యామిలీ కిచెన్ హోటల్ వచ్చేసి 2003 26 రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా మేము 22 సంవత్సరాలుగా ఈ సేవలో ఉన్నాము. 19 సంవత్సరాలుగా మేము అంటే ఒక ఓల్డ్ ప్లేస్లో ఉండే ఒక 3 years బ్యాక్ ఈ న్యూ ప్రిన్సెస్కి మారాము. మా దగ్గర వచ్చింది ఏంటంటే, మేము అంటే హోటల్ పెట్టిన కొత్తలో నిజామాబాద్లో బయట అంటే మామూలుగా సిటీలో మా లాంటి రెస్టారెంట్ లేదు. సిటీ బయట ఫుడ్ కావాల్సి ఉంటే సిటీ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. మేము పెట్టిన తర్వాత మాత్రం సిటీలో మంచి ఫుడ్ దొరుకుతుంది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. మా దగ్గర మేము ఇంట్రొడ్యూస్ చేసిన ఫ్యామిలీ ప్యాక్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో బటర్ చికెన్, 2 రోటీస్, 2 బాయిల్డ్ ఎగ్స్, మామూలుగా ఇవన్నీ కలిపి కూడా ఒక ఫ్యామిలీకి సరిపడంతా ఉంటుంది. అంటే మామూలుగా ఏమంటే ఫ్యామిలీకి సరిపడంతా అన్ని ఐటమ్స్ కవర్ చేసినట్టు ఉండడానికి అది చేసాం. కాకపోతే మన దగ్గర బిర్యానీ, తందూరి చికెన్, రోటీ, చికెన్ 65, ఫిష్, ఫ్రాన్స్, పన్నీర్లో ఒక 10 వెరైటీలు, అంటే మామూలుగా చికెన్లో 10 వెరైటీలు, తందూరి చికెన్, అలా రకరకాలుగా అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, చాలా ఇది చేస్తాము. కాకపోతే మా దగ్గర మేము ముందు స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర 15 నుంచి 20 మంది ఉండే. అట్ ప్రజెంట్ మా దగ్గర 50 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు. మామూలుగా మేము ఏమనుకుంటామంటే 50 into 4 అంటే 200 మెంబర్స్. మామూలుగా మేము ఏమనుకుంటే ఇప్పుడు మామూలుగా మా బిజినెస్ కంటే ఎక్కువగా నేను ఎలా పీపుల్ అవుతారంటే రోజు ఒక 200 మందికి మనం చేస్తే డైలీ నీడ్ అనేది మనం గుర్తుకలుగుతున్నాం అన్న ఆలోచనలో ఉంటాము. ఈ మధ్యలో కొంచెం ఇదవుతుంది కానీ మళ్ళీ మేమేం చేసామంటే ఈ మధ్య ఫుడ్ కలర్స్ ఇట్లా వాడద్దని చెప్తున్నారు కాబట్టి ఫుడ్ కలర్ ఎలాంటి ఫుడ్ కలర్స్ మేము వాడట్లేదు. బిర్యానీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, మన 65లో కానీ దీంట్లో కూడా కలర్స్ వాడట్లేదు. మేము ప్రస్తుతం ఇలాంటి కలర్ లేని ఫుడ్ అంటే హైజీనిక్ ఫుడ్, నార్మల్ ప్రైసెస్లో గుడ్ క్వాలిటీ అనేది మా మొత్తం. ఇంతవరకు అదే విధంగా ఉన్నాము, ఇక ముందు కూడా అదే విధంగా ఉంటామని మీకు తెలియజేస్తాను. నమస్తే అండి, ఇప్పుడు మా ఫ్యామిలీ ప్యాక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఒకసారి ఇలాగా బటర్ చికెన్, 2 రోటీస్ ఇవి ముందు వస్తాయి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ బిర్యానీ తర్వాత వస్తుంది. బిర్యానీ, బాయిల్డ్ ఎగ్స్ 65 మళ్ళీ తర్వాత వస్తాయి. మీరు భోంచేస్తున్నది మళ్ళీ తర్వాత అది కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. ఓకే, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మామూలుగా మనకి ఏంటంటే 4 eggs వస్తాయి, 65 వస్తుంది, పీసెస్ ఉంటాయి. ఇదంతా కలిపి మామూలుగా అంటే చిన్న ఫ్యామిలీ 4 మెంబర్స్ మంచిగా సరిపడంతా వస్తుంది. ప్రతి ఐటమ్ కవర్ చేసినట్టు అని చెప్పి దీంట్లో మనం బాయిల్డ్ ఎగ్ 65, మళ్ళీ దీంట్లో బిర్యానీలో పీసెస్ కూడా ఉంటాయి. చూద్దాం, మీకు చూపిస్తాను ఎలా ఉందో. చూసిన తర్వాత మళ్ళీ మీరు సర్వ్ చేసి చెప్పండి. చూస్తున్నారు దమ్ పీస్. ఇది వచ్చేసి దమ్ బిర్యానీ. యాక్చువల్గా ఈరోజు అరోమా నిలిచిన్నది ఈ స్టేజ్ లో ఉన్నదంటే కారణం ఈ ఫ్యామిలీ ప్యాక్. ఈ ఫ్యామిలీ ప్యాక్ ఎందుకంటే ఇంతకుముందు లేదు ఈ సిస్టమ్. మనం ఇంటి తర్వాత ఇప్పుడు ప్రతి హోటల్లో కూడా ఫ్యామిలీ ప్యాక్ అని పెట్టడం జరిగింది. ఈ 22 సంవత్సరాల్లో అరోమాకు ఎక్కడ బ్రాంచ్లు లేవు, ఓన్లీ ఒక్క బ్రాంచ్ నడుస్తున్నది. మేము ఎక్కడ బ్రాంచ్ గిట్ల ఏం ప్లాన్ చేయలేదు, మాకు ఎలాంటి బ్రాంచ్లు లేవు. ఇప్పుడు వచ్చింది పన్నీర్ ఫ్యామిలీ ప్యాక్. దీంట్లో వచ్చేసి మామూలుగా మనకు పన్నీర్ కర్రీ, పన్నీర్ కీమా వస్తుంది, 2 రోటీస్, మళ్ళీ మంచూరియా, మళ్ళీ తర్వాత మళ్ళీ బిర్యానీ డిష్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. అప్పుడు మీరు భోజనం చేయండి, మళ్ళీ వస్తుంది, ఆ తర్వాత తిందాం. ఓకే, ఇది ఇప్పుడు తిని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్. అది మరి ఫ్రెండ్స్, మరి వచ్చిన అరోమాకి అయితే ఇక్కడ మనకి బటర్ చికెన్, మళ్ళీ తందూరి రోటీ అయితే ఇచ్చారు. ఒకసారి చూద్దాం టేస్ట్ చేసి ఎట్లుందో. వావ్, ఇంట్లో మా అమ్మ చేసిన వంట గుర్తుకొచ్చింది. ఇది తింటే తప్పకుండా వచ్చి మీరు కూడా ట్రై చేయాలి.
చూడండి, ఇది తందూరి రోటీ, ఇది మనకి బటర్ చికెన్. సార్ ఎంతో అభిమానంతో తెప్పించారు, తినండి అని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అట్లనే మరి మనకి పన్నీర్ ఫ్యామిలీ ప్యాక్ కూడా తెప్పించారు సార్. ఎట్లుందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. వావ్, నోట్లో వేస్తే కరిగిపోతుంది. చాలా బాగుంది పన్నీర్. మరి ఒకసారి టేస్ట్ చేయాలి మీరు కూడా వచ్చి. బటర్ చికెన్ నాన్ వెజిటేరియన్ కి అయితే పన్నీర్ మాత్రం వెజిటేరియన్స్ కి బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. అది మరి ఫ్రెండ్స్, బటర్ చికెన్ అయింది, పన్నీర్ కీమా అయింది. ఇప్పుడు టైం ఫర్ పన్నీర్ మంచూరియా. ఎట్లుందో టేస్ట్ చేసి చూద్దాము. వావ్, బెస్ట్ క్వాలిటీతో ఇంత మంచి టేస్ట్ అయితే ఇక్కడే అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయాలి అందరూ. పన్నీర్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి. పన్నీర్ అది మరి ఫ్రెండ్స్, ఇన్ని తిన్నా మనసైతే ఆగలేదు, కొత్త కొత్త టేస్ట్లు చేయాలని అనిపిస్తుంది. మరి ఇప్పుడే పన్నీర్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పంపించారు సార్. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. ఇది పన్నీరు, ఇది బిర్యానీ, మరి వేడివేడిగా పంపించారు. సూపర్ గా ఉంది టేస్ట్. చికెన్ బిర్యానీకి తక్కువేం లేదు, పన్నీర్ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్. నోట్లో వేస్తే కరిగిపోతుంది. వేడివేడిగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా మంచి క్వాలిటీ ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. ఆలస్యం చేయకుండా ఎంత తొందరగా వస్తే అంత మంచి టేస్ట్ మీ సొంతం అవుతుంది. తొందరగా వచ్చేయండి. నేనైతే అన్ని టేస్ట్లు చూసేసి వెళ్ళిపోతున్నా. మా దగ్గర వచ్చే బిర్యానీలో రకాలు ఏంటంటే కీమా బిర్యానీ, మటన్ బిర్యానీ బోన్లెస్, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, చికెన్ పులావ్, చికెన్ బిర్యానీ బోన్లెస్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, వెజ్ పులావ్, ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ సింగిల్, అంటే మళ్ళీ ప్లెయిన్ బిర్యానీ వచ్చేస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ లో వచ్చేసి వెజ్ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. వెజ్ ఫ్యామిలీ ప్యాక్ లో ఏమైందంటే ఒక 2 వెజ్ బిర్యానీలు, హాఫ్ వెజ్ కర్రీ, 2 రోటీస్, వెజ్ మంచూరియా, ప్లెయిన్ కర్రీ. ఎగ్ ఫ్యామిలీ ప్యాక్, ఎగ్ ఫ్యామిలీ ప్యాక్ అంటే 2 eggs తో బిర్యానీ వస్తుంది, హాఫ్ ఎగ్ కర్రీ, 2 రోటీస్, ఒక ఆమ్లెట్. చికెన్ ఫ్యామిలీ ప్యాక్ ఆల్రెడీ ఇంత ముందు మీకు చెప్పాను. చికెన్ బిర్యానీలో ఒక బటర్ చికెన్ కర్రీ, 2 రోటీస్, చికెన్ 65, బాయిల్డ్ ఎగ్ అండ్ 2 బిర్యానీస్. మటన్ ఫ్యామిలీ ప్యాక్ దీంట్లో వచ్చేది కీమా, 2 రోటీస్, మటన్ బిర్యానీ, చికెన్ 65, బాయిల్డ్ ఎగ్స్. పన్నీర్ ఫ్యామిలీ ప్యాక్ ఇది కూడా మీకు డీటెయిల్ గా చెప్పాను ఆల్రెడీ, ఇది కూడా చూపించడం జరిగింది. దీంట్లో మనకు మామూలు ఫ్రైడ్ రైస్ కూడా ఉంటాయి మన దగ్గర. ఫ్రైడ్ రైస్ లో ఒక 8-9-10 రకాలు. తందూరి చికెన్ ఉంటుంది, తందూరి చికెన్ ఫుల్ హాఫ్ అండ్ చికెన్ టిక్కా, లెగ్ పీస్, బంజారా టిక్కా అలా ఉంటుంది. చికెన్ స్టార్టర్స్ లో వచ్చేసి స్పెషల్ చికెన్ స్నాక్స్, పెప్పర్ చికెన్, చికెన్ మేస్టిక్, ఫింగర్ చికెన్, చిల్లీ చికెన్, జింజర్ చికెన్, చికెన్ 78, చికెన్ 65, చికెన్ మంచిగా. ఎగ్ లో ఒక 3-4 స్టార్టర్స్ ఉంటాయి. చిల్లీ ఎగ్, ఎగ్ 62, ఎగ్ మంచిగా. మటన్ స్టార్టర్ స్పెషల్ మటన్ స్టాక్స్, పెప్పర్ మటన్, చిల్లీ మటన్, మటన్ మంచూరియా, బోన్స్ ఫ్రై, మటన్ ఫ్రై అలా ఉంటాయి. మళ్ళీ మన దగ్గర నూడిల్స్ ఉంటాయి, వెజ్ స్టార్టర్స్ ఉంటాయి, సూప్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మామూలుగా ఇవి కాకుండా మేము క్యాటరింగ్స్ కూడా చేస్తూ ఉంటాము. మామూలుగా క్యాటరింగ్స్ కూడా చేస్తున్నాం. ఈ మధ్య బ్యాంకర్స్ చేస్తాము, వేరే క్యాటరింగ్ గురించి చేస్తున్నాము. మాకు మళ్ళీ ఎక్కడ కూడా ఎటువంటి బ్రాంచీలు లేవు. మరి ఓన్లీ ఒక బ్రాంచ్ హోటల్ పెట్టి నుంచి కూడా ఒకటే బ్రాంచ్. ఏదైనా ఫుడ్ మనం తినే కంటే ముందు, ఆ రుచి కంటే ముందు కూడా ఫుడ్ తీసుకొచ్చి మన టేబుల్ మీద పెట్టగానే ముందు మనకు ఆ వాసన వస్తుంది, ఆ సువాసన వస్తుంది. అసలు ఇక్కడ ఈ హోటల్ పేరే అరోమా. అరోమా అంటేనే మంచి వాసన, మంచి సువాసన అర్థం. ఆ వాసన మన ముక్కులోకి వెళ్ళగానే, మనము అది ఫీల్ కాగానే మనకు నోరూరుతూ ఉంటుంది. చెవులూరడం అంటారు, అదే ఆ నోరూరుతూ ఉంటుంది. ఇక్కడ బిర్యానీ ఒకసారి మనం తిన్నామంటే ఆ వాసన మన ఆ రుచి కాదు, మన మైండ్లోకి వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో మా బంధువులు వచ్చినప్పుడు కూడా, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా, ఒక్కసారి అయితే పుట్టి నార్త్ స్టేట్స్ నుంచి, చండీగఢ్ అక్కడి నుంచి కూడా మా ఫ్రెండ్స్ వస్తే ఫస్ట్ రాగానే ఇంట్లో ఏదైనా చేసుకుందాం అంటే లేదు లేదు అరోమాకి వెళ్దాము అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. మేమందరం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని. ఇక్కడ మాత్రం ఫుడ్ సూపర్. అరోమా అంటే షడ్రుచుల సమ్మేళనం అనేది వాస్తవం. అంత బాగా ఉంటుంది ఫుడ్ ఇక్కడ. మనకు సర్వింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. హైజీనిక్ అయితే టాప్. ఈ మధ్య కాలంలో కొంచెం వాళ్ళు
ఆ ఎగ్జాస్ట్ కూడా కొత్త కొత్తవి పెట్టేసేసి పొగ కూడా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, బాగా డెవలప్ చేశారు. ఈ హోటల్ ఖచ్చితంగా ఆదరణ, రుచి, శుచి, శుభ్రత అన్నిట్లో కూడా టాప్.